కరోనా మళ్ళీ కలవర పెడుతోంది. రూపం మార్చుకుని మళ్ళీ వచ్చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN1 విజృంభిస్తోంది. 2 రోజులుగా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏకంగా మళ్ళీ కరోనా మరణాలను గుర్తు చేస్తోంది. అసలు ఈ JN1 వేరియంట్ ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం? లెట్స్ వాచ్. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారిన పడి 6 మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. 2 ఏళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బంది పెట్టింది, అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంటే JN1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని JN1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, హై ఫీవర్, గొంతు నొప్పి, ఇక్కడ ఒక గమనించవలసింది ఉన్నది. చాలా మందికి సోర్ థ్రోట్ వస్తే ఇదేదో ఫ్లూ లేక సిమ్టమ్స్, తుమ్ములు వస్తే ఫ్లూ లేక సిమ్టమ్స్, సర్దిలాగా ఉంది వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు. యాంటీబయాటిక్స్ పెట్టండి డాక్టర్ గారు తగ్గిపోతుంది కదా అని అనుకుంటున్నారు. 2nd డే 3rd డే కూడా మీరు యాంటీబయాటిక్ పెట్టినా అది రెస్పాన్స్ సరిగ్గా లేదు అని అంటే అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది. కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సివియర్ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ కోవిడ్ టెస్టింగ్లు పెంచమని, కోవిడ్ టెస్టింగ్లు పెంచితే అందులో మనకు పాజిటివిటీ రేట్ ఏమన్నా తెలిసే అవకాశం ఉంటుందని, తర్వాత హాస్పిటల్స్కి సంబంధించి మెడిసిన్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, లేకపోతే ఏమైనా ఐసోలేషన్ వార్డ్స్ కానివ్వండి, వీటిని కొంచెం చూసుకోమన్నట్టుగా అలర్ట్ చేశారు తప్ప ఇంకా ఏదో ప్రాబ్లం అవుతుందని అయితే కాదు. ఇక రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్గా మారనుంది. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్.